49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. స్నేహానికి నిర్వచనం చెప్పిన ఇద్దరు స్నేహితులు అనుకోకుండా తనువు చాలించారు. తన ప్రాణ స్నేహితుడు మరణం తట్టుకోలేని ఒక వ్యక్తి చేసిన పని అందరినీ షాకుకి గురిచేసింది. క్షణాల్లోనే అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే మాటలకు నిర్వచనం చెప్పారు ఇద్దరు మిత్రులు. స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తాము అంటారు. అదే స్నేహం దూరమైతే ప్రాణమైనా తీసుకుంటారు. నిజానికి ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాకపోయినా కొన్ని స్నేహాలు అంతవరకు వెళ్తాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ప్రాణ స్నేహానికి నిర్వచనం చెప్పిన ఇద్దరు స్నేహితుల విషాద గాథ ఇది. తన ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేని ఒక వ్యక్తి తాను కూడా తనువు చాలించాడు. స్నేహితుడి చితి మంటల్లోనే దూకి చావులో కూడా తోడుగానే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన విషాద ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం నాగ్లా ఖంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న అశోక్ క్యాన్సర్తో బాధపడుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. అతని అంత్యక్రియలు అదే రోజు ఉదయం 11 గంటలకు యమునా నది ఒడ్డున జరిగాయి. అతని ప్రాణ స్నేహితుడు ఆనంద్ ఆ అంత్యక్రియలకు హాజరయ్యాడు. దహన సంస్కారం ముగించి అక్కడి నుంచి అందరూ బయలుదేరడం ప్రారంభించారు. అంతలోనే దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి మరణం తట్టుకోలేని ఆనంద్ సడన్ గా కాలుతున్న స్నేహితుడి చితులోకి దూకాడు. అది గమనించిన మిగతా వారు అతన్ని అగ్ని నుంచి బయటకు తీసి జిల్లా హాస్పిటల్కి తరలించారు. కానీ తీవ్రంగా గాయాల పాలైన ఆనంద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగ్రా మెడికల్ కాలేజ్కి డాక్టర్స్ రిఫర్ చేశారు. ఇక ఆగ్రాలోని మెడికల్ కాలేజ్కి తరలిస్తుండగానే ఆనంద్ మార్గ మధ్యలో తనువు చాలించాడు. కొన్ని బంధాలు జీవితంపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. అందులో స్నేహం కూడా ఒకటి. స్నేహం కోసం కొంతమంది ప్రాణమైనా ఇస్తారు. అదే స్నేహం దూరమైతే ప్రాణమైనా తీసుకుంటారు.